హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను కొండవీడు కోట అయితే రావడం జరిగింది. కొండవీడు కోట మీద కొన్ని వందల సంవత్సరాల క్రితం రెడ్డి రాజులు పరిపాలించడం జరిగింది. వాళ్ళు పరిపాలించిన టైంలో కట్టించిన దేవాలయాలు, మసీదులు, వాళ్ళు వాడిన చెరువులు, అలానే బురుజులు అన్నీ కూడా నేటికి కూడా కొన్ని వందల సంవత్సరాలైనా కానీ ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా అలానే ఉండటం జరిగింది. అలానే ప్రస్తుతం గవర్నమెంట్ దీనిని ఎంతగానో డెవలప్ చేసింది. ఇంత డెవలప్ చేసిందని నేనైతే అనుకోలేదు. అలానే పిల్లలు ఆడుకోవటానికి పార్కులు కూడా పైన ఉండటం జరిగింది. అలానే స్టూడెంట్స్, అలానే కాలేజీ పిల్లలకు కూడా ఈ కొండవీడు కోట చూడటానికి ఇక్కడికైతే వస్తున్నారు. అలానే కొండవీడు కోట మనం పైకి వెళ్తుంటే ఘాట్ రోడ్ అయితే ఉంటుందన్నమాట. ఈ ఘాట్ రోడ్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే మన రాష్ట్రంలోని ఇంత అద్భుతమైన ఘాట్ రోడ్ ఎక్కడా లేదని కూడా చెప్పుకోవచ్చు. అలానే ఈ వీడియోలో అన్నీ కూడా పూర్తిగా మీకైతే చూపిస్తాను. మీరు ఇక్కడికి వచ్చి చూసిన ఫీలింగ్ అయితే మీకైతే కలుగుతుంది. అలానే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వలన ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి. చాలా అద్భుతంగా చాలా డెవలప్ చేశారు. కొండ మీద వచ్చేసరికి మొత్తం కూడా మీకైతే చూపిస్తాను. వీడియో కొంచెం లెంత్ ఎక్కువ కావచ్చు. పాయింట్ టు పాయింట్ మొత్తం కూడా చూపిస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే మీరు వచ్చి చూసిన ఫీలింగే మీకైతే కలుగుతుంది. అంత అద్భుతంగా చూపిస్తాను. కొండవీడు కోట వెళ్ళటానికి మనం ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలి. మా బైక్కి ఎంట్రీ టికెట్ 20 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. మేము 20 రూపాయలు కట్టి మేము కొండ మీదకైతే వెళ్తున్నాము. కొండవీడు కోట ఘాట్ రోడ్ అయితే మనమైతే చూస్తున్నాం కదా, ఇదే అన్నమాట మనం కొండవీడు కోట ఘాట్ రోడ్డు. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. అలానే మనం వెళ్తూ ఉంటే ఒక 2 వ్యూ పాయింట్స్ అయితే ఉండటం జరుగుతుంది. ఆ వ్యూ పాయింట్స్ కూడా మీకైతే చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఒక వ్యూ పాయింట్ అయితే ఉండటం జరిగింది. ఇక్కడ ఉన్న వ్యూ పాయింట్లో ఫోటో షూట్కి అయితే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. ఈ ప్లేస్ నుంచి ఫోటో షూట్కి అయితే చాలా చాలా బాగుంటుంది. అలానే టూరిస్టులు ఎవరైనా కానీ భోజనం తీసుకొని వచ్చినా కానీ భోజనం చేయటానికి మనకు ఒక ప్లేస్లు అయితే ఉన్నాయి చూడండి. ఇలాంటి ప్లేసులు కూడా మనకైతే అందుబాటులో అయితే ఉండటం జరిగింది. ఈ ఘాట్ రోడ్ అంటే మనం పైకి వెళ్తూ ఉంటే పచ్చటి ప్రకృతి అయితే మనకైతే ఎంతగానో కనిపిస్తూ ఉంటుంది. చాలా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. అలానే ఎవరైనా కానీ కొండవీడు కోట వస్తే ఒక కామెంట్ అయితే చేయండి. మీకు ఎలా అనిపించింది ఈ కొండవీడు కోట అనేది కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ వ్యూ పాయింట్ మీకు చూపించాను కదా, ఇటు వెళ్తే రెండో వ్యూ పాయింట్ ఉంటుందన్నమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. అలానే ఇక్కడ ఒక బోర్డు అయితే ఉంది. ఈ బోర్డు ఒకసారి చూడండి. ఇది ఒక మండపం అన్నమాట. గుర్రపశాలగా పిలువబడే రెండో మండపం పుట్టలమ్మ చెరువు దక్షిణ విభాగాన కొండ చుట్టూ ఉన్నదన్నమాట. పైకి వెళ్ళిన తర్వాత ఈ మండపాన్ని కూడా మీకైతే చూపిస్తాను. అలానే ఇటు ఒక వ్యూ పాయింట్ ఉందని చెప్పాను కదా, ఆ వ్యూ పాయింట్ వద్దకు వెళ్దాం. అలానే ముఖ్యంగా మీరు కొండవీడు కోట రావాలి అంటే గుంటూరు నుంచి 46 కిలోమీటర్ల దూరం అయితే గుంటూరు నుంచి ఇక్కడికి ఉండటం జరిగింది. మీకు మొదటి వ్యూ పాయింట్ చూపించాను కదా, ఒకసారి అయితే చూడండి మొదటి వ్యూ పాయింట్. అలానే ఒక్కసారి ఈ రోడ్డు వే అయితే ఒకసారి చూడండి. ఇక్కడ మనకి ఇది రెండో వ్యూ పాయింట్ అన్నమాట. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ప్లేస్ అయితే ఒక్కసారి చూడండి. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. కొండవీడు కోట రావాలి అంటే గుంటూరు నుంచి 46 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. అలానే పెరింగిపురం నుంచి 10 కిలోమీటర్ల దూరం అయితే ఇక్కడికైతే వస్తుంది. ఒక్కసారి అయితే చూడండి, చుట్టూ ఉన్న కొండలు అయితే ఒక్కసారి చూడండి ఎంత అద్భుతంగా ఉంటాయో. కొండవీడు కోటకి ఘాట్ రోడ్ నుంచి మొత్తం కూడా పైకి వచ్చామన్నమాట. మనకి కొండవీడు కోటకి ఎంట్రన్స్ అయితే ఒకసారి అయితే చూడండి. ఇది మనకి కొండవీడు కోటకి ఎంట్రన్స్ అన్నమాట.
ఈ ఎంట్రన్స్ నుంచి మనకు లోపలికి వెళ్ళగానే మొత్తం కూడా కొండవీడు కోట కిందకి వస్తుంది అనమాట. ఇక్కడి నుంచి వచ్చేసరికి ఇక్కడైతే చూడండి ఎంట్రీ ఎలా ఉందో, చాలా అద్భుతంగా ఉంది ఎంట్రీ వచ్చేసరికి. ఇక్కడ నుంచే మనకు కొండవీడు కోటలో ఉన్న బురుజులు కానీ అన్నీ కూడా మనం చూడాలంటే ఇక్కడి నుంచే మనం లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనం వెళ్ళి మొత్తం కూడా మీకైతే చూపిస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి జట్టి బురుజు అని ఒకటి కనిపిస్తుంది కదా, ఈ జట్టి బురుజు వచ్చేసరికి పైన ఉండటం జరిగింది. ఈ జట్టి బురుజు మీకైతే మొట్టమొదటిగా చూపిస్తాను. మనం చూస్తున్న ఈ జట్టి బురుజు కొన్ని వందల సంవత్సరాలు ఇప్పటికైతే కట్టడం జరిగింది. కొన్ని వందల సంవత్సరాలైనా కానీ ఇప్పటికీ కూడా ఇది చెక్కు చెదరలేదు. మనమైతే చూస్తున్నాం కదా. అలానే మనం ఈ బురుజు పైకి వెళ్ళి పైనుంచి కిందకి వ్యూ ఎలా ఉంటుందో కూడా మీకైతే చూపిస్తాను. మనం ప్రస్తుతానికైతే పైకైతే వెళ్తున్నాము. ఇక్కడ మెట్లయితే ఒక్కసారి చూడండి. ఈ మెట్ల మార్గం ద్వారానే మనం పైకైతే వెళ్తున్నాము. ఇది మనం చూస్తుంటే సైనిక అవసరాల కోసం ఈ బురుజును వాడినట్టు కూడా మనకైతే తెలుస్తుంది. ఇక్కడ నుంచి మనం క్రిందకు ఒక్కసారి చూస్తే కొండవీడు కోట వ్యూ మొత్తం కూడా చుట్టూ పచ్చని కొండలు చాలా చాలా అద్భుతంగా అయితే ఇక్కడి నుంచి అయితే కనిపిస్తుంది. ఒక్కసారి అయితే చూడండి కిందకి చుట్టూ కొండలు ఎంత అద్భుతంగా ఉందో ఒక్కసారి అయితే చూడండి. తూర్పు ద్వారం అంటారు, దీన్ని తూర్పు ద్వారం అంటారు. ఒకసారి బోర్డు అయితే చూడండి. ఈ తూర్పు ద్వారం మనకైతే కనిపిస్తుంది. 2 స్టేర్లు అయితే తూర్పు ద్వారం కనిపిస్తుంది కదా, దీన్నే తూర్పు ద్వారం అంటారు. ఇక్కడికి మనం దగ్గరగా అయితే వెళ్ళి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక ఎంట్రీ అనమాట. మనకి కొండవీడు కోటకి తూర్పు ద్వారం కూడా ఒక ఎంట్రీ అయ్యి ఉంటుంది. ఒకసారి అయితే చూడండి ఇక్కడ నుంచి వ్యూ అయితే చూడండి. అలానే ఇక్కడ నుంచి మనం పైకి కూడా వెళ్ళొచ్చు అనమాట. ఒకసారి పైకి కూడా వెళ్దాం. పైనకి ఎలా వెళ్ళాలంటే ఒకసారి అయితే మీకైతే చూపిస్తాను. చూడండి, ఇటైతే మెట్లు ఏమి లేవు అనమాట. ఇట్లా మనం ఎక్కైతే పైకి అయితే వెళ్ళాలి. పైనుంచి వ్యూ ఎలా ఉంటుందో కూడా మీకైతే చూపిస్తాను. పైకి వచ్చిన తర్వాత మనకి వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. ఇక్కడ నుంచి మనం కిందకు ఒకసారి చూస్తే, ఒకసారి అయితే కిందకైతే చూడండి, మొత్తం కూడా కొండలు అడవి. ఇక్కడ నుంచి మనం కొంచెం క్రిందికి వెళ్తే మనకి బైక్ పార్కింగ్ ప్లేస్ అయితే వస్తుంది. ఆ ప్లేస్లోనే మనం బైక్ పార్కింగ్ అయితే చేసుకోవాలి. కార్లు కానీ మొత్తం కూడా పార్కింగ్ ప్లేస్ అయితే ఈ ప్లేస్ అయితే ఉండటం జరిగింది. అలానే కొన్ని స్కూల్ బస్సులు కూడా వచ్చాయి అన్నమాట. పిల్లలు స్కూల్ బస్సులు కూడా రావటం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసరికి స్కూల్ పిల్లలు కూడా వచ్చారనమాట. చూడండి ఎంతమంది పిల్లలు వచ్చారో చూడండి. అలానే కాలేజీ స్టూడెంట్స్ కూడా పెద్ద ఎత్తున కూడా కొండవీడు కోట చూడటానికైతే వస్తున్నారు. ఈరోజు ఆదివారం కావటం వలన చాలా ఎక్కువ మంది కూడా రావటం జరిగింది. ఒక్కసారి ఈ బోర్డు అయితే చూడండి, అడ్వెంచర్ జోన్ అని ఉందన్నమాట. అలానే ఇక్కడ కొన్ని అడ్వెంచర్ జోన్లు కూడా ఉండటం జరిగింది. ఈ పార్క్ అయితే చూడండి, పిల్లలు ఆడుకోవటానికి ఈ పార్కునైతే కొండ మీదనే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పార్క్ కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది. అలానే ప్రక్కనే ఫుడ్ కోర్ట్ అయితే ఉండటం జరిగింది. చూడండి
పలహారశాల అని ఉంది అనమాట. ఇక్కడ ఒక ఫుడ్ కోర్ట్ అయితే ఏర్పాటు చేశారనమాట. ఈ ప్లేస్ లోనే మనకి ఫుడ్ కోర్ట్ అయితే ఉండటం జరిగింది. మనం చూస్తుంటే మనకు ఒక విగ్రహం అయితే కనిపిస్తుంది కదా. ఈయన పేరే ప్రోలా వేమారెడ్డి. ఈయనే కొండవీటి రాజుల్లో కల్లా ప్రధానుడు అనమాట. అందువలనే ఈయన విగ్రహం అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ చూడండి యోగి యోమన విగ్రహం అయితే ఉండటం జరిగింది. మనం ప్రస్తుతం వెళ్తున్న ప్లేసు యోగి యోమన ఇల్లు అని కూడా అంటారు. ఈయన కొండవీడు కోటలో ఈయన నివాసం ఉంది అని కూడా అంటున్నారు. ఈయన నివసించిన హౌస్ అంట ఇది. చూడండి ఎంత పెద్ద మండపం ఉందో. ఆయన నివసించిన హౌస్ వచ్చేసరికి ఎంత పెద్ద మండపమో. అలానే మనం ముందుకు వెళ్తే ఇక్కడ ఒక మసీద్ అయితే ఉండటం జరిగింది. మనం వీళ్ళు వస్తున్నారు కదా, ఈ పైకి వెళ్తే ఒక మసీద్ అయితే వస్తుందన్నమాట. ఆ మసీదు వద్దకైతే మనం వెళ్దాం. కొన్ని వందల సంవత్సరాలు గడిచినా కానీ ఇప్పటికీ కూడా ఆ మసీదు కూలిపోవటం కూడా జరగలేదన్నమాట. సుమారు 500-600 సంవత్సరాల క్రితం కట్టిన మసీదు. ఒక్కసారి అయితే చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మనం ఒక బోర్డు అయితే చూస్తున్నాం కదా, దీన్నే చుక్కలకొండ బురుజు అంటారు. ఈ బురుజు అయితే మీకైతే చూపిస్తాను. మనం చూస్తున్నాం కదా, దాన్నే చుక్కలకొండ బురుజు అంటారు. చాలా పెద్దదన్నమాట ఈ బురుజు వచ్చేసరికి. ఇప్పుడు మనం చూసిన అన్నిటిలో కల్లా ఈ బురుజే పెద్ద బురుజు అని కూడా చెప్పుకోవచ్చు. లోపలకి వెళ్ళి మనం లోపల ఎలా ఉందో లోపల కూడా మొత్తం చూద్దాం. మొత్తం కూడా 2 రూమ్లు అయితే ఉండటం జరిగింది. ఆ 2 రూమ్స్లో ప్రస్తుతం మన నివాస గృహాలు ఎలా ఉన్నాయో కూడా అలానే ఈ 2 రూములు కూడా ఉండటం జరిగింది. రెడ్డి రాజుల తర్వాత కాలక్రమేణా కొంతమంది రాజులు ఇక్కడ పరిపాలించడం జరిగింది కదా, వాళ్ళు కూడా దీనిని వాడి ఉండవచ్చు. ప్రోలా వేమారెడ్డి విగ్రహం లెఫ్ట్ సైడ్ ఒక దేవాలయం అయితే ఉండటం జరిగింది. మనం ప్రస్తుతం ఆ దేవాలయం వద్దకైతే వెళ్తున్నాము. ఆ దేవాలయం చాలా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఒక పెద్ద కొండను తొలిసి ఆ కొండ లోపల ఆ దేవాలయం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఆ దేవాలయం. 2 years బ్యాక్ మేము వస్తే ఇక్కడ దేవాలయం ఉంది కానీ విగ్రహం అయితే లేదనమాట. ప్రస్తుతం విగ్రహాన్ని కూడా పెట్టడం జరిగింది. ఈ దేవాలయంలో లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని అయితే పెట్టడం జరిగింది. చాలా అద్భుతమైన దేవాలయం. ప్రస్తుతం మనం వెళ్తున్న ఈ వేలో మనం వెళ్తూ ఉంటే ఇక్కడ చెరువులు అయితే ఉండటం జరుగుతుంది. కొండ మీద చెరువులు ఉండటం ఏంటో పెద్ద పెద్ద చెరువులు అనమాట. అవి కూడా పుట్టలమ్మ చెరువు అంట ఇది వచ్చేసరికి. ఇక్కడ టూరిస్టులు అయితే చూడండి ఎంతమంది వచ్చారో. కాలేజీ స్టూడెంట్స్ అయితే పెద్ద ఎత్తున కూడా ఈ కొండవీడు కోట చూడటానికైతే రావటం జరిగింది. ఈ చెరువుని పుట్టలమ్మ చెరువు అంటారు. అలానే ఇంకొక చెరువు కూడా ఉండటం జరిగింది. ముత్యాలమ్మ చెరువు అంటారు. ఇప్పుడు మనం ప్రస్తుతం ముత్యాలమ్మ చెరువు వద్దకైతే వెళ్దాం. ఈ ముత్యాలమ్మ చెరువు ఎలా ఉందో కూడా మీకైతే చూపిస్తాను. ఈ చెరువు కూడా చాలా పెద్ద చెరువు అన్నమాట. ఈ ముత్యాలమ్మ చెరువు కూడా. ఏ కాలేజీ తమ్ముడు? శారదా కాలేజీ. హాయ్ ఫ్రెండ్స్. ఏం పేరు? ఎలా ఉంది కొండవీడి కోట? నచ్చిందా? ఎన్నోసారి వచ్చావు ఇప్పటికి? 2 సార్లు వచ్చావా? 3rd టైమా?
మనం చూస్తున్నదే ముత్యాలమ్మ చెరువు. ఇది రెండవ అతి పెద్ద చెరువు. కొండవీడు కోటలోనే అతి పెద్ద చెరువు. ఆ రోజుల్లో కొండవీడు కోటలో రాజులు ఉన్నారంటే ఇలాంటి పెద్ద పెద్ద చెరువులు ఉన్నవి కాబట్టి వాళ్ళకి నీటి అవసరాలకి అంత ఇబ్బంది లేకుండా వాళ్ళు ఉండటం జరిగింది. అలానే మనం ఇంకా ముందుకు వెళ్తే అడ్వెంచర్స్ కూడా ఉండటం జరిగింది. అవి కూడా మనం అయితే చూద్దాం. బోటింగ్ ఎక్కడ? బోటింగ్ ఉందంట కదా? ఉందా? ఎక్కడ స్వామి? ముందుకు వెళ్ళాలన్నా? ఓకే. మనం వెదుర్ల చెరువు వద్దకైతే వెళ్తున్నాం అన్నమాట. వెదుర్ల చెరువు వద్ద వచ్చేసరికి మనకి బోటింగ్ అయితే ఉంటుందన్నమాట. ఈ కొండవీడు కోటలో బోటింగ్ అయితే ఉండటం జరిగింది. ఈ బోటింగ్ వచ్చేసరికి ఈ మధ్య కాలంలోనే ఈ బోటింగ్ అయితే పెట్టడం జరిగింది. గతంలో ఇక్కడ బోటింగ్ అయితే లేదు అన్నమాట. అలానే ఈరోజు కాలేజీ స్టూడెంట్స్ వచ్చేసరికి సుమారు ఒక 10 బస్సులు అయితే ఈ కొండవీడు కోట అయితే రావటం జరిగింది. కాలక్రమేణా మనం చూస్తూ ఉంటే భవిష్యత్తులో కొండవీడు కోట కూడా గోల్కొండ కోటలాగా చాలా అభివృద్ధి చెందుద్దని అనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఒక వ్యూ పాయింట్ అయితే ఉండటం జరిగింది. అలానే ఇటు వెళ్తే బోటింగ్ అయితే ఉండటం జరిగింది. మనం బోటింగ్ వద్దకైతే వెళ్దాం. మనం బోటింగ్ వద్దకు వెళ్ళి బోటింగ్ ఎలా ఉందో కూడా మీకైతే చూపిస్తాను. బోటింగ్ వద్దకు వెళ్తుంటే కూడా మనకి ఎంతో అడ్వెంచర్గా కూడా అనిపిస్తుంది కదా. చాలా చాలా అద్భుతంగా ఉంది కొండవీడు కోట. ఇప్పటి వరకు మీరు ఈ కొండవీడు కోట వీడియో చూస్తూ ఉన్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. అలానే ఈ వీడియోని షేర్ చేయండి. అలానే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకైతే తీసి చూపిస్తూ ఉంటాము. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం బోటింగ్ వద్దకైతే వెళ్తున్నాము. మనం చూస్తున్నాం కదా, ఇదే వెదర్ల చెరువు అన్నమాట. ఈ చెరువులోనే బోటింగ్ అయితే ఉండటం జరిగింది. అలానే భవిష్యత్తులో ఈ కొండవీడు కోట ఇంకా అభివృద్ధి చెందాలని అందరం కూడా మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాం. అలానే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి.